జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం ప్రపంచంలో పెద్ద ఎత్తున ఆయుధ పోటీ అయితే జరుగుతుంది. ఒక పక్కన ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూ ఉంటే మరొక పక్కన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అయితే జరుగుతూనే ఉండదు. దీంతో ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తారో తెలియని పరిస్థితి అయితే నెలకొని ఉండదన్నమాట. ఇకపోతే మన భారతదేశం విషయానికి వద్దాం. మన దేశం చుట్టూరా కూడా శత్రు దేశాలే ఉన్నాయి. పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు. వీటికి తోడు ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మన శత్రు దేశాల లిస్టులో చేరిపోయింది. అంటే మన చుట్టూరా 3 శత్రు దేశాలు ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? రేపు ఏదైనా జరిగితే ఈ 3 దేశాలు కలిసి మన దేశం పైన దాడికి దిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి మనం ఈ 3 దేశాలను నిలువరించాలంటే మనకు అందుకు సరిపడా ఆయుధాలు అయితే అవసరమవుతాయా కాదా? అది కూడా సరికొత్త ఆయుధాలు మనకైతే అవసరం పడతాయి అన్నమాట. ఈ క్రమంలోనే మన భారత్ ఒక సరికొత్త క్రూయిజ్ మిసైల్ అయితే తయారు చేసింది. శ్రీరాముల వారి రామబాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన DRDO ఈ సరికొత్త క్రూయిజ్ మిసైల్ అయితే రూపొందించింది. అసలు క్రూయిజ్ మిసైల్ అంటే ఏంటో ఒక 2 ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తా. క్రూయిజ్ క్షిపణి అంటే విమానం లాగా గాలిలో ఎగురుతా, జెట్ ఇంజిన్తో నడుస్తా, తక్కువ ఎత్తులో భూమికి దగ్గరగా ప్రయాణం చేసి రాడార్లకు కూడా చిక్కకుండా లక్ష్యాలను ఛేదించేటటువంటి ఒక మానవరహిత స్వీయ నిర్దేశిత క్షిపణి అన్నమాట. ఇవి బాలిస్టిక్ క్షిపణులాగా కాకుండా వాతావరణంలోనే ఉండి GPS, ఇనర్షియల్ గైడెన్స్ వంటి వ్యవస్థలను ఉపయోగించి అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తాయన్నమాట. వీటిలో సాంప్రదాయ లేదా అణ్వాయుధాలను కూడా అమర్చవచ్చు. అలాగే తక్కువ ఎత్తులో భూమిని ఆనుకుని కూడా ప్రయాణం చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? భూమిని ఆనుకుని అంటే భూమి మీదని కాదు, అంటే కొంచెం డిస్టెన్స్లో. అర్థమవుతుందా? సాధారణంగా ఈ క్రూయిజ్ మిసైల్స్ సబ్సోనిక్ లేదా సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. నేల, గాలి లేదా సముద్రం అంటే ఎట్లా ఈ ఓడలు కావచ్చు, జలాంతర్గాములు ఇవన్నమాట. వాటి నుంచి ప్రయోగించవచ్చు అనమాట. అంటే ఎక్కడి నుంచి అయినా కూడా ప్రయోగించవచ్చు. సహజంగా ఈ బాలిస్టిక్ క్షిపణి పైకి ఎగిరి వాతావరణం వెలుపల పోయి తర్వాత ఈ గురుత్వాకర్షణ శక్తితో లక్ష్యం పైన పడుతుందన్నమాట. కానీ ఈ క్రూయిజ్ మిసైల్స్ మాత్రం వాతావరణంలోనే ఉండి జెట్ ఇంజిన్ సాయంతో గమ్యాన్ని అయితే చేరుకుంటాయి. అర్థమవుతుందా? సరే, ఇక అసలు విషయానికి వద్దాం. మన భారత వైమానిక దళం కోసం మన భారత రక్షణ పరిశోధనా సంస్థ DRDO అత్యంత శక్తివంతమైన స్మార్ట్ నెక్స్ట్ జనరేషన్ క్రూయిజ్ క్షిపణి అయితే అభివృద్ధి చేస్తుంది. ఇప్పటి వరకు మన భారత్ తయారు చేసినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మిసైల్ సిస్టంలో ఒకటైనటువంటి బ్రహ్మోస్ కంటే ఇది ప్రమాదకరమైన అగ్ని 5 కంటే మరింత స్మార్ట్ అయినటువంటి తర్వాత తరం అన్నమాట. అంటే నెక్స్ట్ జనరేషన్ క్షిపణి తయారీని అయితే వేగవంతం చేస్తుంది. భారత్ తయారు చేసినటువంటి క్షిపణులు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలన్నింటినీ కూడా ఛేదిస్తూ ఉంటే ఈ సరికొత్త మిసైల్ లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించడంతో పాటు దాడి చేసే ముందు దాన్ని వెరిఫై చేసుకునేటటువంటి టెక్నాలజీని కూడా కలిగి ఉండటం విశేషం అనమాట. చూడండి, ఇంతకుముందు ఏంటంటే అన్ని కూడా మనం టార్గెట్ చేసుకుంటే ఖచ్చితంగా తగులుతా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇది వెరిఫై చేసుకుంటుంది మళ్ళా. అట్లా సాధారణ క్రూయిజ్ క్షిపణులు ప్రయోగించిన తర్వాత నేరుగా పోయి లక్ష్యాన్ని అయితే ఢీకొంటాయి. కానీ ఈ కొత్త తరం క్షిపణిలో మ్యాన్ ఇన్ ద లూప్ అనేటటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఈ క్షిపణిని ప్రయోగించిన తర్వాత లక్ష్యం ఉన్న ప్రాంతంలో కొంతసేపు గాలిలోనే ఉండి, అర్థమవుతుందా, లైవ్ డేటాను విమానంలోనే అధికారంలోకి పంపిస్తుంది అనమాట. అప్పుడు ఆ లక్ష్యాన్ని అందులో ఉన్నటువంటి అధికారులు స్పష్టంగా చూసి అది సరైందే అని నిర్ధారించుకున్న తర్వాతే దాడికైతే ఆదేశిస్తారు. ఈ టెక్నాలజీ వల్ల పొరపాటును కూడా సామాన్య పౌరులకు కానీ లేదా అనవసరమైనటువంటి ఆస్తులకు జరిగేటటువంటి నష్టాన్ని పూర్తిగా తగ్గించవచ్చు అని చెప్పేసి సంబంధిత వర్గాలన్నీ కూడా పేర్కొంటున్నాయి. ఈ మిసైల్ సిస్టమ్ భూమిపైన ఉన్నటువంటి స్థావరాలను, సముద్రంలో ఉన్నటువంటి యుద్ధ నౌకలు కూడా ధ్వంసం చేయగలిగినటువంటి శక్తిని అయితే కలిగి ఉంటుంది. ఈ బ్రహ్మోస్ క్షిపణి అనేది మామూలుగా వేగంలో ప్రపంచంలోనే ప్రసిద్ధి. అయితే ఈ కొత్త క్షిపణి వేగం కంటే నిర్ణయాధికారంలో మరింత సమర్థవంతంగా ఉంటుందన్నమాట. బ్రహ్మోస్ లేదా అగ్ని క్షిపణులు ప్రయోగించాక వాటిని వెనక్కి తీసుకోవడం లేదా లక్ష్యాన్ని మార్చడం అనేది దాదాపు అసాధ్యమైనటువంటి పని అనమాట. కానీ ఈ కొత్త క్షిపణి మాత్రం లక్ష్యాన్ని సరిగ్గా నిర్ధారణ చేయకపోతే
తప్పితే దాడి అయితే చేయదు. అంటే ఇది ఒక స్మార్ట్ క్షిపణి లాగా వ్యవహరిస్తుంది అనమాట. ఈ క్షిపణి సుమారుగా 250 కిలోమీటర్ల దూరం అయితే ప్రయాణించగలుగుతుంది. అదే సమయంలో 50 కిలోల బరువు ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి పేలుడు పదార్థాలు కూడా మోసుకెళ్లగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మిషన్ అవసరాన్ని బట్టి వివిధ రకాల సెన్సార్లతో మార్చుకునే విధంగా ఈ మోడ్యులర్ డిజైన్ తో తయారు చేస్తున్నారన్నమాట. నావిగేషన్ కోసం GPS అలాగే ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ కలయికనైతే వాడతారు. దీనివల్ల శత్రువుల యొక్క రాడార్లు, యుద్ధ నౌకలు, మొబైల్ ఆస్తులను అత్యంత ఖచ్చితత్వంతో దెబ్బతీయచ్చు అనమాట. అంటే మనం ఇప్పుడు శత్రువు కూడా ఊహించినంత గొప్పమైనటువంటి ఆయుధాలను తయారు చేస్తాం. అర్థమవుతుందా? ఇది చెప్పాలంటే మనకెంతో గర్వకారణం అని చెప్పి చెప్పుకోవచ్చు. అది విషయం. మిత్రులారా, గతంతో పోల్చుకుంటే మన రక్షణ రంగ శాస్త్రవేత్తలు కూడా ఏం లేదు దూసుకుపోతారంటే చెప్పాలంటే ప్రపంచంలో ఏదైనా ఒక ఆయుధం వస్తుందంటే అలాంటి ఆయుధాన్ని మనం ఏ విధంగా తయారు చేయగలుగుతాం, లేకపోతే అంతకుమించి మరొక ఆయుధాన్ని మనం ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి వాళ్ళ మెదడుకైతే పదును పెడతారు. ఈ క్రమంలోనే ఇటువంటి గొప్ప గొప్ప ఆయుధాలన్నీ కూడా మనకు సమకూరుతున్నాయి అనమాట. మొత్తానికైతే వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మిత్రులారా, ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.